జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మరోసారి మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత. దివ్యాంగునికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేసిన మంత్రి. నగరంలో కొనసాగుతున్న ఆపరేషన్ లంగ్స్ 2.0. బడ్డీలు, తోపుడు బండ్ల తొలగింపు అసంబద్ధమంటూ ఉద్యమ బాట పడుతున్న వెండర్స్. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మండలిలో భుజం తట్టుకున్న వేపాడ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి బంగళపూడి అనిత మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పాయకరావుపేట మండలం సచ్చివరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుంకర ఆనంద్కు ఆమె ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ను అందజేశారు. చిన్నతనం నుండి శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్న ఆనంద్ కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి అనిత ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనంద్ పరిస్థితిని చూసిన మంత్రి తన సొంత నిధులతో ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కొనుగోలు చేసి అందజేయడమే కాకుండా కొంత నగదు సహాయం కూడా చేశారు. నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రైసైకిల్ను ఆనంద్కు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ హోంమంత్రి అనితకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. నా పనుల మీద నేను ఉండిపోయాను. సడన్గా ఎందుకు మనకు గుర్తొచ్చింది, చాలా రోజులు అయిపోయింది పిల్లోడికి ఇవ్వాల్సి అనుకుని. మన మీ ఊరోళ్ళు కూడా ఎవరైనా గుర్తు చేశారు. నువ్వేనమ్మా గుర్తు చేసావు నాకు ఆ రోజు. మంచిగా ఉందో లేదో చూసుకుంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకుడు రాజు మాట్లాడుతూ తమ భవిత కోసం పోరాడుతున్న విద్యార్థులను అమానుషంగా కొట్టి తన్ని అరెస్టులు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టులో సిగ్గు విద్యార్థులు విద్యార్థి నాయకుల అరెస్టులను ఖండించండి. సమస్యలు అడిగితే అరెస్టుల సిగ్గు విద్యార్థి నాయకుల అరెస్టులు ఖండించండి. యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిపి పెద్ద ఎత్తున యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చలో కలెక్టరేట్కి పిలుపునివ్వడం జరిగింది. నిన్నటికి ముందే అనేక మార్లు ఆంధ్ర యూనివర్సిటీ వద్ద విద్యార్థులు అనేక సార్లు ఎన్నో పోరాటాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టిన అక్కడ ఉన్నతాధికారులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, వీసీ కానీ ఎవరు పట్టించుకోనందున నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకుందామని చెప్పి కలెక్టరేట్ వద్దకు వస్తే వచ్చిన విద్యార్థుల్ని సమస్యలు అడిగి తెలుసుకోకుండా, సమస్యల గురించి మాట్లాడకుండా, సమస్యలపైన ప్రస్తావన తేకుండా వారిపైన పోలీసులతో అమానుషమైన దాడి చేయించారు. ఏసీపీ దగ్గరుండి బ్రోటల్ అటాక్ అనేది విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన చేపట్టడం జరిగింది. వ్యక్తిగతంగా విద్యార్థుల్ని ఎవరైతే లీడ్ చేస్తున్న వాళ్ళని లాక్కెళ్ళి అరెస్ట్ అయిన తర్వాత కూడా వ్యాన్లో పడేసి మహిళలపైన చూడకుండా మోకాళ్ళతోటి, చెప్పులతోటి, చూతోటి తన్నడం, గుద్దడం అనేటువంటి భౌతిక దాడికి పాల్పడ్డారు. నిన్న 3 టౌన్ మహిళా కానిస్టేబుల్, 3 టౌన్ కానిస్టేబుల్, అలాగే 2 టౌన్ ఎస్ఐ కలిపి ఈ ప్రధాన ఘాతుకంలో పాల్పడ్డారు. వీరితో పాటు అనేక మంది పోలీసులు చిన్నపిల్లలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా గిచ్చడం, గిల్లడం, రకరకాల పిడిగుద్దులతో దాడి చేయడం అనేది నైతిక దాడి నిన్న పాల్పడ్డారు. కాబట్టి ఈ నైతిక దాడికి పూర్తిగా బాధ్యత వహించిన ఏసీపీ, ఈస్ట్ ఏసీపీని సస్పెండ్ చేయాలని, అలాగే 3 టౌన్ మహిళా కానిస్టేబుల్ని, 3 టౌన్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ సమస్యలన్నింటిపైన విద్యాశాఖ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రస్తావన తేకుండా నిన్న విశాఖపట్నం వచ్చారు, అంతకుముందు 2 రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. ప్రతి మీటింగ్కి ప్రధాన కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీనే ప్రధాన రాజకీయ కేంద్రంగా వినియోగించుకుంది. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకుంటుంది. విద్యార్థి సంఘాలకు చలో కలెక్టరేట్ మీద దాడి చేసి పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థుల మీద దాడి చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ఒకటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆంధ్ర యూనివర్సిటీలో క్యాబినెట్ సమావేశం వేసుకొని ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకోలేదా, మర్చిపోయారా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి పేరున్న యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు, స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అలాగే ఫ్యాకల్టీ సమస్యలు కానీ పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజల దగ్గర నుంచి మీకు సరైన గుణపాఠం కూడా రాబోతా ఉంది, కాసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరించి ఎవరైతే పోలీసులు విద్యార్థి నాయకుల మీద దాడి చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతూనే, ఎవరైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో, ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపైన స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి 2 రోజుల పాటు నర్సింగ్ విద్యార్థుల ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ 2025ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ TNAA రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ కె సుశీల తెలిపారు. నగరంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను ఆమె వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2 రోజుల పాటు లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులలో సామర్థ్యాలను వెలికితీసి వారిలో నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా 2 రోజుల కార్యక్రమాలు ఉంటాయన్నారు. నర్సింగ్ విద్యార్థుల జీవితాల్లో ఒక మరుపురాని సందర్భంగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందన్నారు. సదస్సును NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ హాజరవుతారన్నారు. TNAA రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ CR సంషేర్ బేగం మాట్లాడుతూ, వేలాది మంది నర్సింగ్ విద్యార్థులు రంగోలీ, పోస్టర్ ప్రెజెంటేషన్, సైంటిఫిక్ పేపర్ ప్రెజెంటేషన్, పెయింటింగ్, మోనో యాక్టింగ్, వ్యాసరచన, నృత్య పోటీలను నిర్వహిస్తారన్నారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె ఝాన్సీ లక్ష్మీబాయి, డి ఉషా పండగవేణి, ఆచార్య బి అనంతమ్మ, కెవి శ్రీదేవి, కె పద్మావతి, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్పర్సన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రారంభించాము. దీనిలో ఆల్రెడీ ఇప్పటికీ 3,100 వరకు కూడా రిజిస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, ఫ్యాకల్టీ అయితేనేమి రిజిస్టర్ చేయబడి ఉన్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఒక అంశం మీద మేము సదస్సు నిర్వహించబడుతుంది. లర్నింగ్ టుడే అండ్ లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ద నర్సింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్. ఈ థీమ్ మీద రేపు ప్రముఖులు కొంతమంది ఈ సదస్సులో మాట్లాడబోచు ఉన్నారు. అంతేకాకుండా స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీని మనము బయటకు తీసుకురావడానికి డిఫరెంట్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో స్పోర్ట్స్ అయితే ఏమి, ఎక్స్టెంపోర్ స్పీచ్, పెన్సిల్ స్కెచ్, రంగోలీ కాంపిటీషన్స్, మోనో యాక్టింగ్, పర్సనాలిటీ కాంటెస్ట్, అట్లానే డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో 1st, 2nd, 3rd ప్రైజులు ఇవ్వబడతాయి. అలాగే ఫస్ట్ వచ్చిన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నేషనల్స్కి కూడా పంపించాల్సి ఉంటుంది. నేషనల్లో కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇది నర్సింగ్ స్టూడెంట్ వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఏవైతే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ సదస్సులో వాళ్ళు నిరూపించుకోవటానికి ఇది మరొక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇందులో నైపుణ్యాల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు. స్టూడెంట్స్ ఎలా నిలబడాలి, లీడర్గా ఎలా ముందుకు వేరే వాళ్ళని కూడా నడిపించాలి రాబోయే కాలంలో అనే దాని గురించి విస్తృతంగా సెషన్స్ ఉండబోతున్నాయండి. దీనికి పోటీలు కూడా వాళ్ళ నాలెడ్జ్ కోసం కానివ్వండి, థియరీ పరంగా చాలా పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సైంటిఫిక్ పేపర్స్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళకు ఆట పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఈ 2 days ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా అంతేకాకుండా ఒరేషన్ అవార్డు కూడా, అంటే మన లేట్ ప్రొఫెసర్ CH శ్రీలక్ష్మి మేడం గారి మెమోరీలో జ్ఞాపకార్థంగా ఒక అవార్డు ఒక TNA మెంబర్ని సెలెక్ట్ చేసి, అంటే ప్రొఫెషనల్ నర్స్ సీనియర్ మేడంని సెలెక్ట్ చేసి
ఈ అవార్డు కూడా బహుమతి ప్రధానంగా 50,000 చెక్ కూడా మేడంకు ఇస్తున్నాము. అవార్డు మెమోంటో కూడా ఇవ్వబోతున్నామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రకృతి విపత్తులను అధ్యయనం చేయడం తమ ప్రధాన ధ్యేయమని క్లైమేట్ కలెక్టివ్ సీఈఓ జి ప్రతాప్ రాజు అన్నారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో క్లైమేట్ కలెక్టివ్ సంస్థ మహతి కాలేజీ సంయుక్తంగా వాతావరణ మార్పుల్లో 4 ఏళ్ల డేటా ఏఐ కోర్సు ప్రోగ్రాంని ప్రారంభించాయి. ఈ కోర్సుకి క్లైమేట్ కలెక్టివ్ టీం వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు ఏపీ డీసీఎల్ సహకారం అందిస్తున్నాయి. క్లైమేట్ కలెక్టివ్ సీఈఓ జి ప్రతాప్ రాజు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విశాఖలో కూడా పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. ఈ కోర్సు ద్వారా ఉత్తరాంధ్ర విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఈ క్లైమేట్ స్టార్టప్ ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ఏఐను వినియోగించడం వల్ల అమెరికా ఇతర దేశాలు మేలు పొందుతున్నాయన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మహతి కాలేజీ చైర్మన్ జిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి మహతి కళాశాలను నడుపుతున్నామని, క్లైమేట్ కలెక్టివ్ సేల్స్ ఫోర్స్ సంస్థ సహకారంతో తమ కళాశాలలో 4 ఏళ్ల నూతన కోర్సు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ కోర్సు ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విసిసిఐ ప్రెసిడెంట్ మంగళగిరి సుదర్శన స్వామి, ఆచార్య బాలప్రసాద్, ఏపీడీపీసీఎల్ సిజిఎం సుమన్ కళ్యాణి, యూత్ విసిసిఐ సంపత్ కేతవరపు పాల్గొన్నారు. So we are very happy to be here. Climate Collective Foundation working in Vizag to help youth find jobs in the area of AI and data and climate. It's very important what's happening in climate change, and the trends in AI and data are opening up many opportunities. And with support from Salesforce, we're really able to work with in our first program, Mahati College here in Vizag, to help low-income students get the skills needed to get high-quality jobs and make an impact. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ సంబంధించిన ఒక కోర్సు ప్రోగ్రామ్ క్లైమేట్ కలెక్టివ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అది సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ సపోర్ట్తో మహతి కాలేజీలో. నేను 30 ఇయర్స్గా ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో దీని ఇంపార్టెన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఇప్పుడు అందరం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ అనేది. అది ఇంకా పూర్తిగా కామన్ మ్యాన్కి కానీ లేకపోతే ఈ డిఫరెంట్ యూత్లో కానీ పూర్తిగా రాలేదు. ఎందుకంటే దీనికి మిగతా వాటికి వచ్చినంత ఎక్కువ పబ్లిసిటీ లేదు. మొన్న ఈ మధ్య ఏడీబీ వాళ్ళు కూడా వచ్చి ఫ్యూచర్లో నీటి లభ్యతలో మార్పు ఏంటి చేయించుకున్నారు. సో ప్రతి ఒక్క అంటే మేమంటే ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల చాలామందికి తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఒక యుఎస్లో స్టడీ చేశారు. ఫ్యూచర్లో 3 బ్రాంచ్లు ఇంజనీరింగ్లో కూడా చాలా ఏమి ఇబ్బంది లేకుండా నడిచేవి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒకటి, ఐటీ ఒకటి, 3 ఎన్విరాన్మెంటే. సో దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్లో చాలా ఎక్కువ డేటా కావాల్సి వస్తుంది. సపోజ్ వెదర్ అనుకోండి, లేకపోతే రెయిన్ఫాల్ అనుకుందాం, 30, 40, 50 ఇయర్స్ డేటాను అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి బాగా డేటా అనాలిసిస్ యొక్క రకరకాల పద్ధతులు చేయాల్సి వస్తుంది. సో మహతికి కానీ క్లైమేట్ కలెక్టివ్ కానీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు డేటా సైన్స్ మీద స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించారు. ఇవి 2 చాలా మంచి టూల్స్ రేపు ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితేనేమి, మిటిగేషన్ స్ట్రాటజీస్ డెవలప్ చేయడం అయితేనేమి, తదుపరి అడాప్టేషన్లు అయితేనేమి, ఇది ప్రతి సెక్టార్కి ఉపయోగం. అంటే ఎవరో చెప్పినట్టు ఒక వాటర్కో లేకపోతే ఒక అగ్రికల్చర్ సెక్టార్కు కాదు, చిన్న రైతు నుండి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వరకు, రియల్ ఎస్టేట్ పర్సన్స్ కానీ అందరికీ ఇది అవసరం. ఇది అవసరం పలానా వాళ్ళకి లేదని లేదు. ఒక చేంబరు యాక్టివిటీ యూత్ వింగ్ కోసం మాకు ఒక యూత్ వింగ్ అని ఉంది. దాంట్లో all the members are less than 40 years old who are members,
And the youth wing, we want to encourage them for this exposure to the climate problems which are being faced by the world over and which is being addressed by Climate Collective. దీంతో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకొని ఈ మోడలింగ్ చేసేది ఇది చాలా అద్భుతమైంది అండ్ విచ్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ ఫోకస్డ్ ఆన్ ఎన్వైర్న్మెంట్. ఇది మేము ఎప్పుడు వినలేదు అండ్ ఇది ఈ ఆపర్చునిటీ ఒక చేంబర్కి రావడం చాలా చాలా మంచిది అనుకున్నాం అండ్ మన మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది, మన వైజాగ్ యూత్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ మేము క్లైమేట్ కలెక్టివ్తో జాయింట్ వెంచర్ కింద తీసుకొని వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు క్రియేట్ ది ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ ఇన్ ది ఎన్వైరన్మెంటల్ సెక్టర్ విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఒక సెంటర్ని సిఓఈటీలో పెడతాం, ఎనర్జీ ట్రాన్సిషన్లో భాగంగా చేస్తున్నాము. దాంట్లో మేము క్లైమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ ద్వారా ఒక హ్యాక్థాన్ని చేద్దాం అనుకుంటున్నాం అండి. దాని ద్వారా మాకు వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని అందరి దగ్గర నుంచి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళతోటి మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మాకు సొల్యూషన్స్ ఏమన్నా ఇస్తారన్నది చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము వీళ్ళతోటి ఎంఓఈ ఎంటర్ అవ్వడానికి సిద్ధపడుతున్నాం. జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం ఎదుట తొలగించిన తోపుడు బండ్లు బడ్డీలను అదే స్థలాల్లో పెట్టాలని, తోపుడు బండ్ల వ్యాపారం యథావిధిగా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, పగలగొట్టిన బండ్లు బడ్డీలకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి తోపుడు బండ్ల సంఘం గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో వేలాది తోపుడు బండ్లు బడ్డీలను తొలగించడం అన్యాయమని విమర్శించారు. ఈ తొలగింపుల వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. జీవీఎంసీ కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరుతో తోపుడు బండ్లు చిల్లర వర్తక కార్మికులపై దాడులు చేస్తున్నారని, ఇది తోపుడు బండ్ల కార్మికులకు ఉరతాడని విమర్శించారు. 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం ఎక్కడ వ్యాపారం చేసుకునే తోపుడు బండ్లు కార్మికుల్లో అక్కడే వ్యాపారం చేసుకోవాలని చెబుతుందని తెలిపారు. విశాఖపట్నం తోపుడు బండ్లు చిల్లర వర్తక కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ సింహాచలం మాట్లాడుతూ జీవో నెంబర్ 137, 151 ప్రకారం వెండింగ్ కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, జిల్లా టీబీసీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 90 రోజుల ముందు నోటీసులు ఇచ్చి బడ్డీలు తోపుడు బండ్లను తొలగించాలని, ఆ రకంగా కాకుండా అప్పటికప్పుడు వచ్చి వీటిని తొలగిస్తూ విరగ్గొట్టడం అన్యాయమని అన్నారు. ఈ స్వయం ఉపాధితో బతికే వాళ్ళు ఎవరిని డబ్బులు అడగట్లేదు, ఎవరి ఉద్యోగాలను అడగట్లేదు, ఏమీ చేయట్లేదు. మేము ఫైనాన్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ కట్టుకొని రోజు అప్పులు తీర్చుకొని బతుకుతున్నాం, కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలు చదివించుకోవాలన్నా, ఎక్కడైనా ఇంటి అద్దెలు కట్టాలన్నా అత్యంత ఘోరంగా చప్పా చేయకంటే కూడా తీసేయడం అనేది జరిగింది. వీళ్ళు ఫుట్పాత్ మీద మీరు ఆక్రమించుకున్నారంటున్నారు. ఫుట్పాత్ మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, కలకత్తా కానివ్వండి, మెద్రాస్ కానివ్వండి, ఇప్పుడున్న న్యూఢిల్లీ రాజధాని వెళ్ళి కమిషనర్ గారిని అన్ని 5 రాష్ట్రాల్లో కూడా చూడండి. చూసి ఫుట్పాత్లు 10 అడుగులు ఉంటాయి, 4 అడుగుల్లోనూ తోపుడు బళ్ళు పెట్టుకొని బతుకుతున్నారు. దాని మీద ఈరోజు ఉపాధి చేస్తున్నారు. న్యూఢిల్లీలోను పార్లమెంట్కి వెళ్ళి తోవులను ఫుట్పాత్ మీద అమ్ముకుంటారు అందరూ. 10 అడుగులు పెట్టిన ఇప్పుడున్న విశాఖపట్నంలోను చంద్రబాబు నాయుడు గారు 10 అడుగులు పెట్టాలి. 10 అడుగులు పెట్టి 4 అడుగుల్లో మీరు అమ్ముకోండి అని చెప్పాలి. మేము బల్లే పెట్టుకున్నాం, బడ్డీల కోసం మేము మాట్లాడలేదు. మా బల్లుని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వంశీకృష్ణ గారు 62,500 మెజార్టీతో గెలిచాడు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలకు వెళ్ళలేదు. అంటే న్యాయం చేస్తాడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మేమందరం కూడా ఆశించి ఓట్లేసి గెలిపించాం. ఈరోజు అలాంటి పవన్ కళ్యాణ్ వంశీకృష్ణ గారు ఎక్కడా కనబడలేదు. అసెంబ్లీ జరిగితే ఇక్కడికి వచ్చి కనీసం మీకు 10 రోజుల్లోనే 5 రోజుల్లో నేను పెట్టిస్తానని కూడా చెప్పాలి. కార్పొరేటర్లు కూడా కనబడలేదు. విహారయాత్రకు వెళ్ళి ఫోటోలు తీసి పెడుతున్నారు. ఇక్కడ తోపుడు బళ్ళు కార్మికులకు అన్యాయంగా తొలగించి రోడ్డు మీద పెట్టి ఇంత ఘోరం చేస్తుంటే కార్పొరేటర్లు కనపడరు, ఎమ్మెల్యేలు కనపడరు. ఈరోజు ఇంత అన్యాయంగా ఉందంటే కమిషనర్ గారికి ఇంటర్వ్యూ అడిగాం. అయ్యా కమిషనర్ గారు ఎందుకు తీస్తున్నారు ఏంటి మాకు చెప్పండి, మేమైనా ఏదైనా సర్దుకుంటాం అంటే ఏమి చెప్పేది లేదు,
తీసి పారేస్తున్నారు. అన్యాయంగానే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గం అనేది మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. పెందుర్తి రైతు బజార్ ఆవరణలో చిరు వ్యాపారుల కడుపు కొడుతూ జీవీఎంసీ చేపట్టిన తోపుడు బండ్లు వడ్డీలు తొలగింపుని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రజా సంఘాలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఇందిరా, చిన్నారిలతో పాటుగా బాధిత చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వడ్డీలు, తోపుడు బండ్లను తొలగించడం దుర్మార్గమన్నారు. కూటమిని నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన చేత కాకపోతే గద్దె దిగిపోవాలన్నారు. 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అబద్ధాల చంద్రబాబు ముందు నుండి పేదలు, అట్టడుగు కులాల వారంటే చిన్న చూపేనని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వడ్డీలు తొలగింపులు ఆపకపోతే ప్రజా సంఘాలు వారికి అండగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఎక్కడి వారిని అక్కడే వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోడు వల్ల మేము బతుకుతామండి. కానీ ప్రభుత్వం ద్వారా ఈ జీవీఎంసీ చేసే వైఖరి మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వకుండా మా మీద దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి బళ్ళు తీయించేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అడిగినందుకు కొడుతున్నారు, తోచేస్తున్నారు, నెట్టేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ జీవీఎంసీ వాళ్ళు. కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. మేము ఫైనాన్సులు చేసుకొని అప్పులు చేసుకొని నిన్న నేను 30,000 రూపాయలు సరుకు తెచ్చుకొని నన్ను షాప్ పెట్టనివ్వకుండా లాగేసి ఇచ్చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఇలాగ నేను ఒక్కదాన్నే కాదండి, ఇలాగ కొన్ని వేల మంది ఫుట్పాత్ల మీద కానీ రోడ్ల మీద కానీ బతుకుతున్నారు. కొన్ని అడ్డం లేకుండా ఫుట్పాత్లు వెనకమాలకి జరిపించి బతికించమన్నా అది ఒక లెక్కగా ఉంటది. కనీసం ఫుట్పాత్ మీద కాదు కదా, వెనకమాలు కూడా పెట్టుకొని ఇవ్వకుండా చాలా క్రూరత్వంగా జీవీఎంసీ నడుచుకుంటుందండి. మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపించినందుకు ఆ కూటమి ప్రభుత్వం మాకేం చేస్తుందండి? మాకు ఇచ్చిన హామీలు చేయలేదు, మాకు ఇచ్చిన ఏది కూడా మాకు సవ్యంగా మాకు సక్రమంగా జరిపించలేదు. మా వీధి విక్రేదారులకి రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్క పళ్ళ బండిగా కానీ, కూరగాయల బండి కానీ, పకోడీ బండి కానీ, ఏ బండి అయినా రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరికి మాకు కోర్టు మాకు ఒక సెక్షన్ కింద మాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మాకు ఇవ్వకుండా జీవీఎంసీ మాకు ఇవ్వాల్సిన రూల్స్ కానీ, మాకు ఇవ్వాల్సిన హామీలు కానీ, మాకు ఇవ్వాల్సిన రక్షణ జీవీఎంసీ ఇవ్వకుండా ఆశీలు కట్టించుకున్నారు, ఎంకరేజ్మెంట్ ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, పన్నులు కట్టించుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో మా బళ్ళు తీసేసి మా పొట్ల మీద కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము రైతు బజార్ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది. రైతు బజార్ దగ్గర పెట్టిన కాడ నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. గత 50 మంది ఇక్కడ నివసిస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్లకుండా చిన్న వ్యాపారాలు చేసుకొని మేము బ్రతుకుతున్నాం. మేము ఫైనాన్షియల్ కట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఉద్యోగం మాకు లేకపోయినా కష్టమైన సుఖమైన ఈ వ్యాపారం మీద పోతున్నాం. అది ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం అండి. 20 ఏళ్ళు బట్టి నన్ను ఎవరు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు జీవీఎంసీ వాళ్ళు వచ్చి సన్నగా టైం అవ్వకుండా మాకు గంట టైం అవ్వకుండా 2 గంటలు మేము ఏంటన్నా 3 రోజులు టైం ఇవ్వమన్నా. 3 రోజులు టైం ఇవ్వండి, మాకు ఎక్కడైనా ఆధారం చూపించండి, చూపించిన తర్వాత మీరు తీసుకోండి, మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మాకు ఆధారం చూపించండి అని మేము అడుగుతున్నాం. దయచేసి వాళ్ళు ఏమన్నారు, ఫుట్పాత్ ఖాళీ చేయమని చెప్పారు. విశాఖపట్నం అంతా టీవీలో చాలా చూస్తున్నాం, ఫుట్పాత్లే ఖాళీ చేస్తుంటారు. కానీ వెనకాలని మాకు చెప్పలేదు, ఏ జీవో అధికారి కానీ ఎవరు మాకు చెప్పలేదు. నేను వెళ్ళి తెల్లవారు అందరూ చెప్పాను ఫుట్పాత్ ఖాళీ చేయమని. ఈ రోజు సన్నగా వచ్చి 20 మంది అధికారులు వచ్చి మొత్తం తీసేయమంటే గోడ వరకు తీసేయమని. ఎక్కడికైతే అంజని చెప్పండి, ఎక్కడని అని చెప్పండి, మీరు ఎలా పోతే చెప్పండి ఒకసారి. మొన్న అత్తమాన మాకు ఇబ్బంది పెడితే మాకు ఎలా మా పరిస్థితి ఏంటి, అసలు మేము ఎలా బతకాలన్నది మొన్న ధర్నా చేసాము, అన్ని చేసాము. అయినా మాకు ఇబ్బంది పెడేస్తున్నారు. మాకు ప్లేసులు చూపించి మా షాప్ మాకు వెళ్ళిపోమని చెప్పండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము నివాసం ఉన్నాం కదా. మేము ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మాకు ఇల్లు లేదు, వాకిలు లేవు, ఏమీ లేవు. ఎలా బతకాలి? మేము ప్రజల కోసం పనిచేస్తాము, పేద ప్రజలకే మేము ఉన్నాము, పేదల కోసమే ఉద్ధరించడానికి వచ్చేమని ఈ ప్రభుత్వాలు ఈ రోజు పేదలందరినీ నరి రోడ్డు పాలు చేశారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఇది రాజరికమా, రాజపాలన? పేదల కోసం వచ్చిన పాలన లాగలేదు, పేదలు నడ్డి విడిచేరాగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది. చాలా దుర్మార్గమైన వైఖరి. సుప్రీంకోర్టు ఏమని జారీ చేసింది, మీరు మాకు నోటీస్ పంపించండి. ఈ రాజ్యాధికారాలుగా ఏలుతున్న ఈ ఎంపీలు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ కార్పొరేటర్లు అందరూ ఎక్కడికి పోయారు? గూటికి ఓట్ల కోసం, ఓటు హక్కులకు మీరు వేయండి, మేము మీకోసం ఉద్ధరించడానికి వస్తున్నామని ఈ అధికారులు, ఈ నాయకులు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఏ హోటల్లో ఉన్నారు? ఏ తాజ్ హోటల్లో పార్టీలు చేసుకుంటున్నారు? ఈ రోజు పేదల అర్థనాదారులు మీరు ఎవరికి వినిపించలేదా? ఈ రోజు నువ్వు దౌర్జన్యం చేస్తావంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది? నిద్రపోతుందా ఈ ప్రభుత్వం? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే రోజు వచ్చింది. అధికారులకి ప్రశ్న తిరగబాటు చేసే అధికారం వచ్చింది.
పేదలు కడుపు కడితే ఈ కళ్ళు మూసుకొని ఈ పేదలు ఎవరు ఊరుకోరు. ఈ ఆకలి మంటలు జ్వాలలుగా మార్గముందే ఎక్కడ ఉండేవి అక్కడే మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. వాళ్ళు బ్రతుకులు కొడితే వాళ్ళు వెనువెంట విప్లవ సంఘాలు, వాళ్ళకి సహకరించే ప్రజా సంఘాలు అందరూ ఉన్నారని ప్రభుత్వం గుర్తించి తీసిన చోటే మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి. మీకు దమ్ము సత్తా నిజంగా మీరు సుపరిపాలన అయితే బడా అన్ని తీయండి. బ్యాంకులు 2 రోడ్డు మీదే ఉన్నాయి, బ్యాంకులు ఫుట్పాత్ మీదే ఉంటున్నాయి. ఏ అధికారంతో బ్యాంకులు ఇవి ఇచ్చారు? విశాల మాటలని పెద్ద పెద్ద మాటలోనే దానికి ఏ అధికారంతో మీరు నిలబెడుతున్నారు అంటే బడా కార్పొరేట్లకైనా జీవనోపాధులు పేదలకు ఉపాధి లేవా? మీరు గుర్తించి గమనించి పేదల హక్కులను కాల రాస్తే ఊరుకునేది లేదని మేము ప్రజా సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాము. అక్టోబర్ 25, 26 తేదీల్లో విశాఖ వేదికగా జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో అన్ని వయస్కుల వారికి యోగా పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు విశాఖ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోటీల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 38వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 24న వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇందులో గెలుపొందిన విజేతల్లో డిసెంబర్ 27 నుండి బాపట్ల నగరం వేదికగా జరగనున్న జాతీయ స్థాయి యోగాసనాల పోటీలకు పంపనున్నామని తెలిపారు. పోటీల్లో సుమారు 500 మంది పాల్గొంటారని తెలియజేశారు. ఇది అతి ప్రాచీనమైన మన విశాఖపట్నంలోని అతి ప్రాచీనమైన వ్యవస్థ. అంతకుముందు లేదు ఇటువంటి జిల్లా యోగాసనాల పోటీలు పెట్టడం కానీ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు పెట్టడం కానీ జరగలేదు. సో ఈ విధంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, మన జిల్లాలో ఎందుకు జరగకూడదనే ఉద్దేశంతో 2007లోనే స్థాపించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయి యోగాసనాల పోటీలు కానీ లేకపోతే పిల్లలకి రకరకాల యోగా క్యాంప్స్ కానీ ఫ్రీ యోగా టీచింగ్స్ కానీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి గతంలో 2 సార్లు లాస్ట్ టైం 2016లో కూడా రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు పెట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు. ఇప్పుడు వచ్చే నెల 25, 26 తారీఖులని అక్టోబర్ నెలలోని రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు 25, 26 తారీఖుల్లోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్ వెంకోజీపాలెం విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందు 26 జిల్లాల నుంచి కూడా సాధకులు పాల్గొని వారి అందరినీ కూడా అందులో క్వాలిఫై అయిన వారిని జాతీయ స్థాయి యోగాసన పోటీలు 25, 26 డిసెంబర్ నెలలోనే బాపట్లలో జరుగుతున్నాయి. వారిని ఎంపిక చేసి వారిని అక్కడ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖు వచ్చే నెలలోనే జిల్లా స్థాయి యోగాసన పోటీలు కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ముందుగా విశాఖపట్నం జిల్లా స్థాయి యోగాసన పోటీలకు మన విశాఖపట్నం నుండి మరి బాలబాలికల్ని 8 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ కూడా ఎవరైతే యోగ సాధన చేసి పోటీలకు వెళదామనే తలంపుతో ఉన్నారో వారు 24వ తారీఖున వచ్చే నెల అక్టోబరు సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో డైరెక్ట్గా రావచ్చు. 6 గంటలకి వచ్చి వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని పోటీల్లో పాల్గొని ఉత్తీర్ణులైనతో వారిని రాష్ట్ర స్థాయి ఎంపీకు మేము పంపించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో వచ్చే నెల అంటే 10వ నెల 25వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎంపికైన వారిని 25, 26 జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం ఈ జిల్లా నుంచి. అలాగే 26 జిల్లాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర స్థాయి పోటీల్లో. ఆ సమాచారాన్ని మీకు తెలియజేసి యోగా సాధకులందరికీ కూడా ఈ సమాచారం మీ ద్వారా చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసుకుంటే ఎటువంటి సమాచారం లేకుండా జీవీఎంసీ అధికారులు తోపుడు బండ్లను తొలగించడం సరికాదని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష నాయకులు విశాఖపట్నం తోపుడు బండ్ల చిల్లర వర్తక సంఘం సభ్యులతో కలిసి వేపగుంట జోన్ 8 కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు పక్కన బ్రతికే తోపుడు బండ్ల చిల్లర వ్యాపారులను తొలగించకుండా యథావిధిగా ఎప్పటి మాదిరిగానే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గత 30 సంవత్సరాలుగా పండ్లు, కూరగాయలు, అల్పాహారాలు తదితర వ్యాపారాలు చేసుకుని కొన్ని వందల కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటున్నారన్నారు. వీధి విక్రేతల చట్టం ప్రకారం ఇటీవల స్టేట్ వెండింగ్ కమిటీలు వేశారని ఆ కమిటీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై పునః పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు కూటమి ప్రభుత్వం అక్కడ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ యొక్క వార్డులో చిల్లర వర్తల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వలేదని నాకు వచ్చిన వివాదంతో హైకోర్టుకు వెళ్లి 6 నెలల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే చిల్లర వర్తకుల యొక్క పొట్ట కొట్టే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ సంబంధించి పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. మీరు అధికారంలో రాకముందు పేద ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళని చెబుతూ ఈ రోజు చిల్లర వర్తకుల వల్ల కడుపులు కొట్టారు. పండగ పూట ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి 4 చొప్పున పెంచే పరిస్థితి ఈ రోజు వీధిన పాటి అక్కసపడి ఏడుస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే విశాఖపట్నంలో వేలాది మంది తోపుడు బల్ల కార్మికులని రోడ్డును పడేశారు. తక్షణమే 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆకర్ జోన్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి వ్యాపారం నిర్వహించుకునేలా చూడాలి. లేదా అంటే పండగ పూట అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి మీ అందరూ వారికి తక్షణమే ప్రభుత్వం గుర్తించే డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేని వల్ల భవిష్యత్తులో ఏఐటీసీ కలిసి కార్మిక సంఘాలతో చిల్లర వర్తకులందరినీ ఐక్యం చేసి వాళ్ళకి వ్యాపారం నిర్వహించుకునేలాగా అనేక ఉధృతమైన ఆందోళన నిర్వహించడానికి వెనకాడబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఈ రోజు ఎందుకంటే పండగ టైము వాళ్ళ వ్యాపారాలు లక్షల రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకున్నారు. ఆ లక్షల రూపాయలకి ఎవరో దీనికి బాధ్యులు, దీని కమిషనర్ గారే దీనికి బాధ్యత వహించాలా. అదే కాకుండా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు దొంగదారుణ ఎవరికి తెలియక దొంగదారుణ వాళ్ళ విహారయాత్రలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి పూర్తిగా మేము చిల్లర వర్తక సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నిన్న స్టేట్ మంత్రులతో మీటింగ్ చేశారు. ఇది మేము బాధ్యులం కాదయ్యా, మేము ఆలోచించి చెప్తామన్నారు. ఆలోచించి చెప్పిన వాళ్ళైతే ఎందుకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలని అడుగుతా ఉన్నాం. ఏదైనా మా సమస్య కొలుక్కొచ్చే వరకు ఈ ఆందోళన అనేది ఆపము, దీన్ని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న వైద్య కళాశాలల పీపీపీ విధానానికి పట్టభద్రులు ఎమ్మెల్సీ చిరంజీవిరావు మండలిలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన నిధులు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసిన నిధులను వివరిస్తూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వమని భుజం తట్టుకున్నారు. ఈ 17 కాలేజీలు పూర్తి చేయడానికి 8,480 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. కానీ 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. బడ్జెట్లో పర్సెంటేజ్ చూస్తే 0.8% కూడా రాలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. కేవలం ఫస్ట్ పాయింట్ యాదవ్ గారు, రమేష్ గారు, రెండో పాయింట్ అధ్యక్ష, రెండో పాయింట్ 1,550 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే యావరేజ్గా సంవత్సరానికి 387 కోట్లు మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. బట్ ఈరోజు 2025-26 ఈ 1 ఇయర్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంతంటే 786 కోట్లు అధ్యక్ష. గత ప్రభుత్వం 387 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 786 కోట్లు ఖర్చు పెట్టింది. అది ప్రభుత్వ కాలేజీల పట్ల, కళాశాలల పట్ల ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి, సిబిఎన్ గారి అభివృద్ధి అంటే అది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు. 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసాం ఇప్పటికే అన్నారు అధ్యక్ష. మీరు పూర్తి చేసిన కాలేజీలు రాజమండ్రి తీసుకోండి, ఏలూరు తీసుకోండి, నంద్యాల తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, పిడుగురాళ్ళు తీసుకోండి, విజయనగరం తీసుకోండి. ఏ కాలేజ్ అంటే మీరు తీసుకోండి, వాట్ ఎవర్ కాలేజ్ ఇట్ మే బి యువర్ చాయిస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత. దివ్యాంగునికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేసిన మంత్రి. నగరంలో కొనసాగుతున్న ఆపరేషన్ లంగ్స్ 2.0. బడ్డీలు, తోపుడు బండ్ల తొలగింపు అసంబద్ధమంటూ ఉద్యమ బాట పడుతున్న వెండర్స్. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మండలిలో భుజం తట్టుకున్న వేపాడ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.